బాబాయ్ నడుకోపోమని కొడుకు బండి మీనెట్టున్నాడు అమ్మో అమ్మా ఓ నవ్వా కొడుకు బండి మీద పెద్దోళ్ళ తిరగల పడ్డాడు అమ్మో బండి మీద తుమ్మ చెట్టు చూసాను నేను దానికి చలి మెల్లవేళకి అనుకుంటున్నా పోతాను అన్న భయపడి అట్టే ఉన్నాడు ఏదైనా భయపడలే ఏ పని ఒక్కడ నుంచి ఇంకా ఆయన పిల్లగాడు ఎవడు ఉండే పైక తెలిసింది నువ్వు ఉంటే మాపోదు మరి ఏం చేస్తాను కొడుకు భూమి మీద అన్నం లేదు సింగరేణి కేవలం సంపాదన కావాలి సింగరేణి యజమానికి. ఎవడు చచ్చిపోయినా ఎవడేం చేసినా కానీ సింగరేణి యజమాన్యానికి పట్టించుకోవడం లేదు. సింగరేణికి ట్రాక్ కావాలి, సింగరేణికి బొగ్గు రావాలి. ఇదే సింగరేణి చేసే పని. కానీ మరి నేను మట్టి తీసిన ఒక 20 ఫీట్ల లోతు ఉన్నది, నేను మట్టి తీసిన దాంట్లో ఎవరైనా వాడి చనిపోతారు అనేది సింగరేణి యజమాన్యానికి తెలియదా? లేకపోతే తెలిసి కూడా చచ్చిపోతే కూడా నాకేమైతుంది అనుకుంటున్నాడు. సింగరేణి యజమాన్యం అనేది దిగి రాకపోతే ఈ రోజు బాలుడు కూడా ఇక్కడే ఉంటాడు. సింగరేణి యజమాన్యం ఏమనుకుంటున్నదో సింగరేణి యజమాన్యం తప్పకుండా ఇక్కడ రావాలి. రాకపోతే మేము ఏం చేస్తామనేది సింగరేణికి యజమాన్యానికి మేము చూపిస్తాం. ఈ రోజు నాడు బాలుడు చూపెట్టండి, 16 సంవత్సరాల బాలుడు ఈ రోజు